కానీ వాళ్ళు పెట్టాల్సిన డైలీ చేశారు చూడండి. ఒకటి ఫస్ట్, సెకండ్ రెండోది, థర్డ్ ఇన్కంప్లీట్ పెట్టి క్యాన్సిలేషన్ చేశారు. ఫోర్త్ వేశారు, లేట్ రెస్టారెంట్ అడగని కూర్చోబెట్టారు, మళ్ళీ ఇంకోటి వేశారు, మళ్ళీ క్యాన్సిల్ డినే కొట్టారు, మళ్ళీ అక్కడే వేశారు. ఇంక విజయవాడలో ఏ రెస్టారెంట్ వేరే వాళ్ళ దాదాపు పొద్దునల్లో ఎండల పిచ్చనా కొడుకులలో మేము తిరుగుతూ ఉంటాం. నైట్ అవ్వగానే ఇక్కడ లేట్ రెస్టారెంట్లు లాంగ్ ఆర్డర్లు పడేయండి. సో మా టైం మొత్తం ఇలా తినేసేయండి. గుడ్ ఈవినింగ్, జొమాటో నుంచి జయంత్ మాట్లాడుతున్నాను. శ్రీనివాస్ వాడుతున్నాను అండి. చూడండి, మీ ఆర్డర్ ఐడి వచ్చేసి 3751. ఓకే సార్, అనేబుల్ టు క్యారీ లార్జ్ ఆర్డర్ అని పెట్టుకొని వచ్చారు. అవునండి, ఆర్డర్ క్యాన్సిల్ తీసేయాలి. ఈ ఆర్డర్ మేము డెలివరీ చేయలేము. డెలివరీ చేయలేదు, ఎందుకు సార్? ఆర్డర్ మీకు ఒకసారి చెక్ చేయండి. ముందు కేకేఆర్ వేశారు, లేట్ రెస్టారెంట్ అడగని కూర్చోబెట్టారు, మళ్ళీ ఇంకోటి వేశారు, మళ్ళీ క్యాన్సిల్ డినే కొట్టారు, మళ్ళీ అక్కడే వేశారు. ఇంక విజయవాడలో ఏ రెస్టారెంట్ ఆర్డర్ వేరే వాళ్ళకి అసైన్ అయింది అనుకో సార్. ఒకవేళ మీకు డిన్నర్ అని పడింది అనుకో సార్, మీరు అనేది టికెట్ రైట్ చేసుకోండి. డిన్నర్ ఛార్జ్ కాకుండా ఉంటుంది. ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీకు కాల్ హోల్డ్లో పెట్టవచ్చు, నేను రెస్టారెంట్ కాల్ చేయడానికి. ఓకే, పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ గేమ్. అంటే ఆర్డర్ వేరే వాళ్ళకి అసైన్ చేస్తాను. థ్యాంక్ యూ. ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేస్తానని అసలు ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేయలేదండి. మళ్ళీ రెండోసారి కస్టమర్ కేర్ సపోర్ట్ తీసుకున్నాను. హలో సార్, నా పేరు అక్షర సార్, జొమాటో మాట్లాడుతున్నాను సార్. నేను మాట్లాడుతుంది సార్ అండ్ శ్రీనివాస్ గారితో సార్. ఆర్డర్ నెంబర్ కనిపిస్తుంది 3715 సార్. 3751 సార్ అవ్వలేదండి, డిలే కొట్టా అన్నారు కదా, ఏం అవ్వలేదు, ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఆర్డర్. ఒకసారి సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ అప్డేట్ చేస్తున్నాను సార్. చూడండి, లైన్లో ఉంది. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. రెస్టారెంట్ కాల్ చేయండి, కాల్ వాళ్ళలో పెట్టా సార్. మీరు పెట్టండి, మీరు పెట్టినా నేనైతే ఆర్డర్ డెలివరీ ఇవ్వను. ఎందుకంటే అట్లా ఏం ఊరుగా అంటే గంటలు కూర్చోబెడతాను. సార్ కన్ఫర్మేషన్ అయింది సార్, చేస్తున్నాను సార్. ఇంక ఆడ గురించి తెలుసుకోవాలనుకున్నారు సార్. ఏం లేదండి, మీరు ట్రాన్స్ఫర్ చేయండి సార్. ఒకసారి మీ సైన్ కాల్ డిస్కౌంట్ చెక్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ జొమాటో సార్. హ్యావ్ నైస్ డే సార్. మీ సైన్ కాల్ డిస్కౌంట్ చేయండి సార్. చూద్దాం, నేను ఇందాక డిస్కస్ చేశాను, నేను చేయలేదు కదా మీరు, అందుకనే కట్ చేయండి. అయిపోయింది సార్. మీ సైన్ కాల్ డిస్కౌంట్ సార్, రీప్లేస్ చేసుకొని చెక్ చేసుకోండి సార్. అవ్వలేదండి, నేను ఇక్కడ ఓన్లోనే ఉన్నాను కదా. అయిపోతే వెంటనే విత్ సెకండ్స్లో కట్ చేస్తాను కానీ అవ్వలేదు సార్. అయిపోయింది సార్, అప్డేట్ చేశాను సార్. అప్డేట్ చేస్తాను, మీ సైన్ కాల్ డిస్కౌంట్ చెక్ చేసుకోండి. ఓకే సార్, అది చేస్తాను. కాలేదండి, ఇక్కడ ఓపెన్లోనే చూపిస్తుంది నాకు. నేను రీప్లేస్ చేస్తుంది, నాకు అలాగే చూపిస్తుంది ఆర్డర్. ఇందాక అలాగే చెప్పాను సార్. అప్డేట్ చేశాను. అప్డేట్ చేశారని కాన్ఫిడెంట్ గా చెప్పి మరి కాల్ కట్ చేశారండి. అయినా సరే ఏం అప్డేట్ చేయలేదు. మళ్ళీ మూడోసారి కస్టమర్ కేర్ ఫోన్ చేశాను. కస్టమర్ కేర్ కాల్ చేయాలంటే వెంటనే కలవదని మినిమం 15 minutes అయినా వెయిట్ చేయాలి మనం ఆన్లైన్ లో. మళ్ళీ మూడోసారి కాల్ చేశాను, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా చూడండి. సార్, నా పేరు సమీర్ సార్. 3 సార్లు చెప్పారండి, 3 సార్లు కూడా రీప్లేస్ అయితే అయిపోయింది. కొటేషన్ వేరే రేటర్కి వేస్తా ఉన్నారు కానీ ఇప్పుడు ఆర్డర్ కూడా అలాగే ఉంది. డిస్ప్లే 3751 ఆల్రెడీ దీన్ని 3 సార్లు వరుసగా కేకేఆర్ వేశారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టారు, మళ్ళీ దానికి వేశారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ పెట్టారు, మళ్ళీ దానికి వేశారు. విజయవాడలో ఇంకేం రెస్టారెంట్లు లేవండి మీకు. దాదాపు పొద్దునల్లో ఎండల పిచ్చనా కొడుకులలో మేము తిరుగుతూ ఉంటాం. నైట్ అవ్వగానే ఇక్కడ లేట్ రెస్టారెంట్లు లాంగ్ ఆర్డర్లు పడేయండి. సో మా టైం మొత్తం ఇలా తినేసేయండి. సారీ సార్, నాకైతే డినే కొట్టేయండి. ఆర్డర్ అయితే నేను డెలివరీ ఇవ్వను. సార్ ఏమంటున్నారు? ఈ ఆర్డర్ నేను డెలివరీ ఇవ్వనండి, డినే కొట్టండి. ఆల్రెడీ వేరే మీ కస్టమర్ సపోర్టర్స్ డినే కొట్టేసాము, రీప్లేస్ చేసాము, చెక్ చేసుకోండి, వేరే ఆర్డర్ కలెక్ట్ చేసామని చెప్పారు మీరు. సార్, మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదా సార్ ఆర్డర్? అవ్వలేదండి, అలాగే ఉంది. అంతే, నేను ఎందుకు ఫోన్ చేస్తారు, మీకు ఫోన్ ఎందుకు కలుస్తుంది? ఓకే సార్, నేను నా దగ్గర నుంచి ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఆర్డర్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏం తెలుసుకోవట్లేదండి, మీరు ట్రాన్స్ఫర్ కొట్టండి, మీకు కాల్ కట్ చేస్తాను. ఓకే సార్, నేను చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఆర్డర్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా సార్? మీకేం తెలుసుకోవట్లేదండి, ఏం తెలుసుకోవాలి. దగ్గర నుంచి కాల్ ఇస్తాను సార్. కట్ చేస్తాం ముందు, మీరు డిస్కస్ చేయండి. ఇక్కడ నాకు అవ్వదు కదా, చెక్ చేయండి. చెక్ చేసాను, రాలేదు, అలాగే ఉంది. మీకు కనెక్ట్ విత్ సెకండ్ ఇందాక కూడా అతనే అలాగే చెప్పారు. చేసి మీకు ఎందుకంటే అయిపోతుంది చూసుకోండి, రీప్లేస్ చేసుకోండి అన్నాడు, అంతే. అవ్వలేదు.
నేను చేసేస్తున్నాను సార్, చెక్ చేసుకోండి అయిపోతుంది. ఓకే అయిపోతే మీరు 2 సెకండ్లో కట్ చేయాలి. సార్ 1 సెకండ్ వెయిట్ చేయండి సార్, లైట్లో ఉంటుంది. మ్యామ్ అది ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేయరా మ్యామ్? జ్యోతి మ్యామ్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ చేయరా? కాల్ కట్ చేయడం చెప్పాను, స్టార్ట్ టైం రీచ్ అయ్యారు. ఓకే ట్రాన్స్ఫర్ చేయండి. దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసామని చెప్తాను, ట్రాన్స్ఫర్ చేయాల, కాల్ కట్ చేపిస్తున్నారు 3ఓసారి ఇది. ఓకే సార్, నో ఇష్యూ సార్. నేను నా సైడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మీ చేయండి. సైడ్ నుంచి కాల్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ ఫర్ చేంజ్ మేడం. మీ సైడ్ నుంచి కాల్ ఇస్తాను సార్, మీ సైడ్ నుంచి కాల్ ఇస్తాను. ఇదంతా లంచ్ టైం అండి. మనకి లంచ్ టైంలో రైడర్లు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు ఎక్కడ కూడా లేట్ రెస్టారెంట్లు కానీ ఇన్కంప్లీట్లు కానీ ఎక్కడ వేరు చూడండి, ఒక్కడు కూడా ఉండదు. మీకు కరెక్ట్ గా డిన్నర్ టైంకి వచ్చేప్పటికే ఇక స్టార్ట్ చేస్తారు. ఇది డైలీ జరుగుతూనే ఉంది, ప్రతిరోజు చేయకూడదు, ప్రతిరోజు చేసి పెట్టలేం కదా, కానీ వాళ్ళు పెట్టాల్సింది డైలీ చేశారు. చూడండి, ఒకటి ఫస్ట్, సెకండ్ రెండోది, థర్డ్ ఇన్కంప్లీట్ పెట్టి క్యాన్సిలేషన్ చేశారు, ఫోర్త్, మళ్ళీ ఫిఫ్త్, పైకి వెళ్తే మళ్ళీ ఫిఫ్త్ ఇంకోటి ఉంటుంది, ఆ ఫిఫ్త్ వరుస పెట్టి ఒక అల్గారిథం ప్రకారం ఐడీలన్నీ నాయే కదా, చాలా మంది అందరూ వీడియోలు చేయలేరు కదా, యూట్యూబ్లో పెట్టి అందరికి అలాగే చేస్తారు. కరెక్ట్ గా మార్నింగ్ పోవటం మొత్తం చేయించుకుంటారు, ఈవినింగ్ వచ్చేప్పటికి ఇలా చేస్తారు వాళ్ళు. గైస్ ఇలాంటివి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఏ ఆర్డర్ కావాలంటే ఆర్డర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోలేం, వాళ్ళు ఏ ఆర్డర్ వేస్తే ఆ ఆర్డర్కి వెళ్ళాలి. 20 అయినా సరే, 50 అయినా సరే, 100 అయినా సరే. కాబట్టి ఇలాంటివి కూడా ఉంటాయి, ఒకసారి వచ్చేటప్పుడు ఆలోచించుకుని రండి. గైస్ మనం 100 days 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్ కూడా చేస్తున్నాం అండి. ప్రతిరోజు నేను ఎంత ఎర్న్ చేశాను అనేది డే బై డే మీకు షార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా షార్ట్స్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.